ఏదైతే స్టేట్స్ ఉన్నాయో, ఇక్కడ ఉన్న ప్రతి స్టేట్ నుంచి కూడా మనకి త్వరలో అందరి పర్మిషన్స్ మన కంపెనీ తీసుకోబోతుందనమాట. ఇక మనకేం కావాలి? ఇవాళ మనందరం వచ్చాము. ముఖ్యంగా మనకి ఏం కావాలని చెప్పేసి మనల్ని మనం ప్రశ్నించుకుంటే గనక నో డౌట్ ఎవరికైనా సరే మంచి హెల్త్ కావాలి, మంచి ఆదాయం కావాలి. అంతే కదండీ! బాగా హెల్తీగా ఉంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాం. అలాగే బాగా సంపాదిస్తే గనక కూడాను చాలా హ్యాపీగా ఉంటాం మరి. మరి ఇవాళ మనం హెల్తీగా ఉంటున్నామా? ఆలోచించండి. ఖచ్చితంగా మనం ఇవాళ హెల్త్‌ని కాపాడుకునే ప్రయత్నంలో పరుగులు తీస్తున్నాము. సో, మరి ఈ కాపాడుకునే ప్రయత్నంలో మనం ఆరోగ్యాన్ని కొంటున్నాం. ఆరోగ్యాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవట్లేదు. ఎన్ని లక్షలు పెట్టినా కూడా మనకి ఆరోగ్యం కొనలేము. ఈ విషయం మనకి అర్థమైంది ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ ఈ న్యూయం కంపెనీ ద్వారా మనకు ఆరోగ్యం దొరుకుతుందా అని ఆలోచిచ్చే ముందు ఒక్కసారి మనం కొంచెం సైన్స్‌లోకి వెళ్ళామంటే గనక ఎందుకంటే మనందరం సైన్స్ స్టూడెంట్స్ కాకపోయినప్పటికీ, డెఫినిట్‌గా డాక్టర్స్‌ని కాకపోయినప్పటికీ, కొంచెం ఈ నాలెడ్జ్ అనేది ఉంటే, ఇక్కడ మనకి ఇంకొంచెం మన హెల్త్ అవేర్‌నెస్ అనేది తెలుస్తుందనమాట. కాబట్టి అసలు స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటే మన యొక్క బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని ఆలోచించామంటే గనక, కొన్ని వేల కోట్ల సెల్స్‌తో మన బాడీ నిర్మితమైందండి. కొన్ని వేల కోట్లనమాట. అంటే సెల్స్ నుంచి కొన్ని సెల్స్ నుంచి ఒక టిష్యూ తయారవుతుంది. కొన్ని టిష్యూస్‌తో ఒక ఆర్గాన్ తయారవుతుంది. కొన్ని ఆర్గాన్స్‌తో ఒక సిస్టమ్ తయారవుతుంది. ఇది మన బాడీ అనమాట. అది లిటరల్‌గా ఎన్ని సెల్స్ ఉంటాయండి ఒక హ్యూమన్ బాడీలో అంటే 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయండి. అంటే 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లనమాట. అంటే 37,00,000 కోట్ల సెల్స్‌తో ఒక యావరేజ్ వెయిట్ ఉన్న హ్యూమన్ బాడీలో బాడీ తయారవ్వబోతుంది. ఇంకొంచెం ఓవర్ వెయిట్ ఉంటే గనక ఇంకా సెల్స్ పెరగొచ్చు గూడాను. మరి ఎందుకు ఈ సెల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటేనండి, ఈ సెల్స్ హెల్తీగా ఉన్నంత వరకే మన ఆట. అంటే ఈ సెల్స్ ఎప్పుడైతే హెల్తీగా ఉందో అంతవరకే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎక్కడ సెల్ డ్యామేజ్ జరిగిందో అక్కడ మనకి డిసీజ్ గాని, డిజార్డర్ గాని వస్తుంది. కాబట్టి ఈ సెల్ హెల్త్‌ని మనం కాపాడుకోగలగటం ఎలా అనే దాని గురించే మనం ఒక అవేర్‌నెస్ తీసుకోగలిగితే ఖచ్చితంగా మంచి ఆరోగ్యంగా మనం పొందొచ్చనమాట. మరి ఇక్కడ ఒక పర్సన్ కనబడుతున్నారు మనకి. ఇక్కడ డాక్టర్ లయనస్ పౌలింగ్ అని చెప్పేసి ఈయన ఒక సైంటిస్ట్ అనమాట. ఈయన 2 సార్లు నోబెల్ ప్రైజ్ విన్నరు. ఎందుకు ఈయన గురించి చెప్పుకుంటున్నామంటే మనిషి బ్రతకడానికండి హెల్తీ ఎయిరు, హెల్తీ ఫుడ్డు, హెల్తీ వాటర్ కావాలని జెప్పారు. అంటే మామూలుగా మనం బ్రతకాలంటే గాలి, ఆహారం, నీళ్లు కావాలి. అదే ఈ 3 హెల్తీగా ఉండేలాగా చూసుకుంటే గనక మనిషి 120 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉందని జెప్పేసి ఈయన 1920స్‌లోనే చెప్పాడు. కదండీ! మన పెద్దవాళ్ళు ఆల్రెడీ 100 ఏళ్ళు, 90 ఏళ్ళు, 110 ఏళ్ళు బ్రతికినోళ్ళు ఉన్నారు గదా! కానీ ఇవాళ రకరకాల లైఫ్ స్టైల్ వల్ల 50కి, 60కే లైఫ్ స్పాన్ క్లోజ్ అవుతుంది. కానీ ఈ మూడిటిని ఇప్పుడు కూడా మనం హెల్తీగా చూసుకోగలిగితే 100 ఏళ్ళు బ్రతకొచ్చు. యెస్ మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా 100 ఏళ్ళు బ్రతకొచ్చు. ఎందుకంటే బ్రతికినోళ్ళు ఉన్నారు గదా! మన ముందు. మరి ఇవాళ మనం ఎలాంటి లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నాం అన్న దాన్ని ఒకసారి మనం ఈ మూడిటి గురించి చూసామంటే గనక హెల్తీ ఎయిర్ అంటే ఇది ఉండాలండి. ఒక మంచి ఎన్విరాన్మెంట్. ఒక పొల్యూషన్ లేని, ఒక పచ్చగా గ్రీనరీగా ఉండే ఒక ఎన్విరాన్మెంట్ ఉంటే గాని మనకి హెల్తీ ఎయిర్ అనేది మనకు రాదు. కానీ మనం ఇవాళ ఎలాంటి జోన్‌లో ఉంటున్నామండి? ఖచ్చితంగా పొల్యూషన్ జోన్‌లో ఉంటున్నాం. ఒక డేంజరస్ పొల్యూషన్ జోన్‌లో ఉంటున్నాం. ఇలాగా ఒక వెహికల్స్ వల్ల కావచ్చు, ఫ్యాక్టరీస్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ప్రతి దాని నుంచి ఇలాగా భయంకరమైన ఎయిర్ పొల్యూషన్‌తో మనం ఉంటున్నాము. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇక రెండోది నేచురల్ ఫుడ్. ఒకప్పుడు ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వెనక్కెళ్ళామంటే గనక ఎలాంటి పురుగు మందులు లేకుండా నేచురల్‌గా పండించిన పంటలు, కూరగాయలు, ఫ్రూట్స్ లేతే పప్పు ధాన్యాలు కావచ్చు, ప్రతీది గూడా మన అంటే ఇళ్లలో ఉండే ఒక దిబ్బల ఎరువు నుంచి పండించిన పంటలనే తిన్నారు. కానీ ఇప్పుడు చూస్తే అలాంటి అవకాశం లేదండి. భయంకరమైన పురుగు మందులు, పెస్టిసైడ్స్, కెమికల్స్, ఆర్టిఫిషియల్ ఫుడ్స్ వీటన్నిటితో మనం ఇవాళ పురుగు మందులు లేకుండా ఏది తినట్లేదు అనటంలో ఖచ్చితంగా అతిశయోక్తి లేదండి. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఫుడ్ విషయానికొస్తే ఇలా ఉంది. ఇక వాటర్ విషయానికొస్తే ఒకప్పుడు మనం బావుల నుంచి, ఈ చెరువుల నుంచి, అలాగే నదులు, బోరింగుల నుంచి, జలాల నుంచి ఇట్లాగా చలాల నుంచి వీటన్నిటి నుంచి వచ్చిన నీళ్ళని తాగి హెల్తీగా ఉన్నారు. కానీ ఇవాళ చూసామంటే గనక ఇలా పొల్యూషన్ పెరిగిపోయి రకరకాల ఫ్యాక్టరీస్ నుంచి కావచ్చు, ఇన్ని రకాలుగా డ్రైనేజెస్ అన్ని నుంచి ఇట్లా భయంకరమైన వాటర్ పొల్యూషన్ జరిగి మన ప్లాస్టిక్స్ అన్నీ కూడా భూమిలో కలిసిపోయి అక్కడ పొల్యూషన్ ఏర్పడిపోయి వాటర్ అంతా కంటామినేట్ అయిపోవటం వలన ఇవాళ జనాలందరూ బయట దొరికే వాటర్‌ని భయపడిపోయి, చాలా అద్భుతమైన వాటర్ అనుకోని, ఈ యొక్క ఈ ఆర్‌ఓ సిస్టమ్ వాటర్ మీద ఆధారపడి బతికేస్తున్నారు. ఇదే మంచి వాటర్ అని చెప్పేసేసి కామన్ మన్ కాదండి. ఈవెన్ డాక్టర్స్ కూడా ఇదే తాగేస్తున్నారండి. చాలా మంది దగ్గర నేను చూసాను కూడాను. ఇవాళ ఇదే కదా మనం చూస్తుంది. ఒక ఆర్‌ఓ వాటర్ ప్లాంట్స్ నుంచి వచ్చిన క్యాన్ వాటర్ నుంచి కావచ్చు, లేకపోతే అవకాశం ఉన్నవాళ్ళు ఇళ్లలోనే ఆర్‌ఓ ప్యూరిఫైయర్స్ పెట్టించుకుంటున్నారు. ఇక మనం కూడా జర్నీలో ఉన్నప్పుడు లేకపోతే మిగతా టైంలోనే వాటర్ బాటిల్స్ గావచ్చు, కూల్ డ్రింక్స్ గావచ్చు, ఇట్లాగా రకరకాల మనం తాగుతున్నాం. ఏంటండి ఇదంటే, ఇది ఆర్‌ఓ వాటర్ అండి. అంటే ఆర్‌ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్ అనే ఒక పద్ధతి ద్వారా
ప్యూరిఫై చేయబడిన వాటర్ అనమాట. ఈ వాటర్ అనేది ఖచ్చితంగా హెల్త్‌కి మంచిది కాదు. ఎందుకంటే ఈ ఆర్‌ఓ వాటర్ అనేది ఈ వాల్యూస్ అన్నీ ఇందులో ఉండే మినరల్స్ అన్నీ తీసేస్తుందనమాట. ఒకప్పుడు ఇది మినరల్ వాటర్ అని బోర్డ్ పెట్టారు. చాలా మందికి ఐడియా ఉండే ఉంటుందండి. మినరల్ వాటర్ అని బోర్డ్ పెట్టినందుకు వాళ్ళ మీద కేసేశారు. ఇది మినరల్స్ ఎక్కడున్నాయి దీనిలోని. అప్పటినుంచి వీళ్ళు ఆర్‌ఓ వాటర్ అని బోర్డ్ పెట్టేస్తున్నారు. మీరు గమనించొచ్చు ఎక్కడైనా గాని. సో, ఈ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ వల్ల జస్ట్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఎలాంటి మినరల్స్ ఉండవు ఇందులో. ఇక్కడ దీనికి ఏం తెలుస్తుందంటే, ఇందులో ఉండే మెమరైన్‌కి ఏం తెలుసంటే దానికి ఏమీ తెలియదండి. దాన్ని అపోజ్ చేయటం తప్ప. వినాయకుడిని గనక వినాయకుడు గనక శివుడొస్తుంటే అడ్డుపడినట్టు పార్వతి స్నానం చేసేటప్పుడు వాడికి అడ్డం పడటం వరకే తెలుసు. అట్లాగే ఈ మెమరైన్‌కి ఏం తెలుసంటే ఇది మంచి మినరలా, చెడు మినరలా దానికేం తెలీదండి. ప్రతిదాన్ని అపోజ్ చేస్తది. దాని వలన ఎలాంటి వాల్యూస్ లేని ఒక డెడ్ వాటర్ మనం తాగుతున్నాం అనే విషయం తెలియక మనం తాగుతూ అనేక రకాల రోగాలు మనం కొని తెచ్చుకుంటున్నాం. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. మరి దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏం చెప్పిందంటే ఇది ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిన వాటరు. సుప్రీం కోర్ట్ ఆల్రెడీ బ్యాన్ చేసింది. ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే, డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈస్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ది లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ అండ్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్. ఎవరైతే ఈ వాటర్‌ని లాంగ్‌విటీగా తాగుతారో అంటే ఒక 5 ఇయర్స్ మోర్ థాన్ 5 ఇయర్స్ గనక తాగితే గనక అనేక రకాల రోగాలకు గురయ్యి త్వరగా చనిపోతారు అని చెప్పేసి చెప్తుందనమాట. సో, ఈ విషయం మనకి చాలా పేపర్‌లలో వచ్చినప్పటికీ జనరల్‌గా మనం పట్టించుకోము. మన అవసరం కోసం హడావుడిలో మన బిజీ షెడ్యూల్‌లో ఇలా సాగిస్తూ ఉన్నాం జీవనాన్ని. మరి మనం తీసుకునే ఫుడ్ గాని, వాటర్ గాని, ఎయిర్ గాని ఏది కరెక్ట్‌గా లేదు. డిసీజెస్, డిజార్డర్స్ ఎందుకు రావండి? అదొక్కటే కాకుండా ఇంకా మన బాడీని ఏమేమి డ్యామేజ్ చేస్తున్నాయంటే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కావచ్చు, ఎక్సెసివ్ వర్క్ లోడ్ వల్ల, స్ట్రెస్ వల్ల, సూర్యుడికి ఎక్కువ తిరగటం వల్ల, అలాగే దెబ్బలు తగలటం వల్ల ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల, మనం వాడే రకరకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇవాళ ఎవరు వాడట్లేదండి. పుట్టిన బిడ్డ కాదండి పుట్టక ముందు నుంచే బిడ్డలు ఇంగ్లీష్ మెడిసిన్స్‌కి అలవాటైపోతున్నారు. ఇక మొబైల్స్. ఒకప్పుడు ఇంటికి ఒక మొబైల్ ఉంటే గొప్ప విషయం. కానీ ఇవాళ ఒక్కొక్కళ్ళే 2, 2 మెయింటైన్ చేస్తున్నారు. ఇక స్మోకింగ్ ఏంటి, ప్రాసెసింగ్ అండ్ జంక్ ఫుడ్స్ ఏంటి, వయసు ప్రభావం కావచ్చు, కాఫీ, టీలు, ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాగా సరైన న్యూట్రిషన్ తీసుకోకపోవటం వల్ల, వీటన్నిటి వల్ల కొన్ని వేల కోట్ల ఫ్రీ రాడికల్స్ మన బాడీలోకి ఎంటర్ అయిపోయి, మన బాడీలో మెయిన్ పార్ట్స్ అయినటువంటి హార్ట్, లంగ్స్, కిడ్నీ, స్కిన్, ఇమ్యూన్ సిస్టమ్, ఐస్, బ్లడ్ ప్రతి ఒక్కటి పాడు చేస్తాయండి. మరి ఇన్ని రకాలుగా డ్యామేజ్ అవుతున్న మన ఆహ్, బాడీని మనం కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది గదా! మరి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా? ఇన్ని రకాలుగా మనం ఇబ్బంది పడుతున్నాం గదంటే, యెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా అన్ ఎక్సలెంట్ సొల్యూషన్ ఈస్ స్టెమ్ సెల్ టెక్నాలజీ. స్టెమ్ సెల్ టెక్నాలజీ. యెస్. వాట్ ఈస్ స్టెమ్ సెల్? అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్యూర్ సెల్? అంటే ఇక్కడ ఈ క్యూర్ సెల్ అనే దాన్ని ఈ యొక్క ప్రొడక్ట్‌ని మన కంపెనీ ఇంట్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఇందులో స్టెమ్ సెల్ టెక్నాలజీ అండి. ఏంటి స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే మనకి పిల్లలు పుట్టినప్పుడు బేబీకి బొడ్డు తాడు ఉంటుంది కదా! తల్లికి, బేబీకి కనెక్షన్ బొడ్డు తాడు. ఈ బొడ్డు తాడుని జనరల్‌గా అందరూ పాడేస్తుంటారు. కానీ ఈ బొడ్డు తాడులో ఉండే మదర్ నుంచి వచ్చిన కొన్ని ఒక స్టెమ్ సెల్స్ కొంతమంది ఆ స్టెమ్ సెల్స్ కోసం ఆ బొడ్డు తాడిని ప్రిజర్వ్ చేస్తారు. ఎందుకంటే, ఆ బేబీ పెరిగి పెద్దయిన తర్వాత, వాళ్ళకి డాక్టర్లకు కూడా అంతుపట్టని ఏదైనా జబ్బు చేస్తే, ఈ బొడ్డు తాడులో ఉండే స్టెమ్ సెల్స్ ద్వారా ట్రీట్‌మెంట్ చేయొచ్చు. ఇది సైన్స్ అండి. మరి అయితే ఎవరికి చేయొచ్చు అంటే, ఆ బొడ్డు తాడులో ఉండే ఆ స్టెమ్ సెల్స్ ద్వారా ఆ బేబీకి గాని, వాళ్ళ పేరెంట్స్‌కి గాని, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌కి గాని వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుందండి. ఎవరో ప్రిజర్వ్ చేసుకుంటే మీకో, నాకో ఉపయోగపడదు. మరి మన పేరెంట్స్ దాన్ని ప్రిజర్వ్ చేయలేదు గదా! ఇలాంటి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనమేం చేయాలి? అనే దాన్ని ఒక ఆలోచన ఒక సైంటిస్ట్‌కి అతనికొచ్చిన అంటుంటారు కదా! నెసెసిటీ ఈస్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. యెస్. కాబట్టి అతనికొక ఆలోచనొచ్చింది. ఇది ప్రిజర్వ్ చేసుకోవాలంటే టూ ఎక్స్‌పెన్సివ్ ప్లస్ ఒకళ్ళ అంబికల్ కార్డ్ ఇంకొకళ్ళకి ఉపయోగపడదు. కానీ అందరికీ ఉపయోగపడేలాంటి స్టెమ్ సెల్ ఎక్కడన్నా దొరుకుతుందా? అని ఆయనకొచ్చిన ఒక ఆలోచన నుంచి ఈ యొక్క స్టెమ్ సెల్ ప్రొడక్ట్‌ని బయటకొచ్చిందండి. మరి అది ఎలా అనే దాని మీద ఈ స్టెమ్ సెల్ అనేది గ్రీన్ యాపిల్, రెడ్ గ్రేప్ ఈ రెండిటి నుంచి స్విట్జర్లాండ్‌లో మెవెల్లే లాబొరేటరీస్‌లో డాక్టర్ ఫ్రెడ్జెల్ అనే ఒక సైంటిస్ట్ ద్వారా ఇన్వెంట్ చేయబడింది. మరి ఆయన ద్వారా కనుగొబడిన ఈ యొక్క స్టెమ్ సెల్ ప్రొడక్ట్‌తో పాటుగా మన న్యూయం కంపెనీ ఏం చేసిందంటే, ఈ క్యూర్ సెల్‌కి ఈ స్టెమ్ సెల్‌తో పాటుగా ఒక సినర్జిస్టిక్ బ్లెండ్‌ని ఇంక్లూడ్ చేసిందండి. ఏంటి సినర్జిస్టిక్ బ్లెండ్ అంటే, ఓకే. ఈ స్టెమ్ సెల్ అనే దాని ద్వారా మన బాడీలో ఉండే సెల్స్ ఏదైతే ఉన్నాయో దాని డ్యామేజ్డ్ వాటిని రిపేర్ చేస్తుంది. రెజొనేట్ చేస్తుంది, రిక్రియేట్ చేస్తుంది. ఇది ఓకే. అలాగే ఇవాళున్న లైఫ్ స్టైల్‌లో ప్రతి ఒక్కళ్ళకి మనకి ఇమ్యూనిటీ లేకపోవటం వల్ల, ఎనర్జీ లెవెల్స్ లేకపోవటం వల్ల అనేక రకాల వాటికి ఈజీగా రోగాలకు గురవుతున్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా దీంతో పాటు అందిస్తే ఎలా ఉంటుందని చెప్పే ఉద్దేశ్యంతో ఈ యొక్క 2 ఇంగ్రీడియెంట్స్‌తో పాటు స్టెమ్ సెల్స్‌తో పాటుగా అనేక రకాల ఒక
ఇంకొక 7 రకాల ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసేసుకొని ఒక సినర్జిస్టిక్ బ్లెండ్‌గా తయారు చేసి అంటే ఏది ఎంత మోతాదులో ఉండాలి అనే దాని పరంగా మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి, ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ఉపయోగపడే అనేక ఒక 7 రకాలు ఆయన ఇంగ్రీడియెంట్స్‌ని కలిపి చేసి ఈ యొక్క క్యూర్ సెల్‌ని తయారు చేసిందండి. మరి ఇందులో మెయిన్ పాత్ర స్టెమ్ సెల్ అని చెప్పుకున్నాం కదా! ఆ స్టెమ్ సెల్ వేటి నుంచి వస్తున్నాయి అంటే ఈ గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్ అండి. ఈ గ్రీన్ యాపిల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మనకిక్కడ ఎక్కడో చూసినట్టే కనబడుతుందండి. కానీ మన ఊర్లోనో, మన దగ్గర దొరికే గ్రీన్ యాపిల్ కాదండి ఇది. ఎక్కడ మనకక్కడ స్విట్జర్లాండ్‌లో ఒక మంచి కూల్ ఏరియాలో పండేటువంటి ఒక రకమైన జాతి అండి. అంటే అక్కడ కూడా గ్రీన్ యాపిల్‌లోనే దాదాపు 250 రకాల జాతులున్నాయండి. అందులో మాలస్ డొమెస్టికా అనే సైంటిఫిక్ నేమ్ ఉన్న ఈ యొక్క ఫ్రూట్ మాత్రమే దీనికి ఉపయోగపడుతుంది. అట్లాగే గ్రేప్స్‌లో కూడా చాలా రకాలు ఉన్నప్పటికీ సోలార్ విటిస్ అనే ఒక సైంటిఫిక్ నేమ్ ఉన్న ఈ యొక్క ఫ్రూట్ నుంచి ఆహ్, ఈ స్టెమ్ సెల్స్ అనేది తీయడం జరిగిందనమాట. సో, దీనితో మనకి ఈ సెల్స్ రెజొనేట్ చేయటం కావచ్చు, రివైటలైజింగ్ చేయటం, రెజొనేట్ చేయటం, అట్లాగే రిపేర్ చేయటం అనేది చేయగలుగుతుందనమాట. మరి దీనితో పాటుగా సినర్జిస్టిక్ బ్లెండ్‌గా వాడబడిన ఈ యొక్క ఇంగ్రీడియెంట్స్ ఏంటనేది చూసామంటే గనక, ఇక్కడ మా పక్కన వస్తున్నాయి చూడండి. అసై బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆస్టాక్సాంతిన్, బార్లీ గ్రాస్, బ్లాక్ కోహోష్ అండ్ ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అండి. ఇవి ఎంత అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్ అంటేనండి, వీటి గురించి చెప్పడానికి ఇవాళ 10 నిమిషాలో, 1 అవరో ఖచ్చితంగా సరిపోదండి. కానీ ఒక ఓవర్‌వ్యూ చిన్న చిన్నగా కొంచెం కొంచెం చూసామంటే గనక, ఈ అసై బెర్రీ అనేది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో పండేటువంటి ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన ఫ్రూట్ అండి ఇది. ఇందులో మనకి విటమిన్స్ చాలా పుష్కలంగా దొరుకుతాయి. దాంతో పాటు ఫ్లావనాయిడ్స్, పాలిఫెనాల్స్ ఇంకా పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇక ఆక్సిడేషన్ స్ట్రెస్ వల్ల మన బాడీని కాపాడుకోవటానికి ఏ ఇది ఫ్రీ రాడికల్స్‌ని ఎదుర్కోవటానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో చాలా బాగా పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇక బ్లూబెర్రీ అనేది ఈ బ్లూబెర్రీ ఎక్స్‌ట్రాక్ట్‌లో మనకి విటమిన్స్, మినరల్స్, యాంథోసైనిన్స్ వీటన్నిటితో పాటుగా ఏందంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల వచ్చే ఒక అకాల వృద్ధాప్యం నుంచి మన చర్మాన్ని కాపాడుకోవటానికి, అట్లాగే అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్‌గా కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. అండ్ చాలా రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా ఇది మనం కాపాడుకోగలుగుతుందనమాట. ఇక క్లోరెల్లా ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ క్లోరెల్లా. ఇదేంటంటే దీనిలో చాలా సంఖ్యలో విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్ అలాగే బీటా కెరోటిన్, క్లోరోఫిల్ వీటితో పాటుగా ఏందంటే ఇదొక బెస్ట్ డిటాక్సిఫైయర్‌గా మనకు పనిచేస్తుందండి. ఇంకా ఇది మన ఎల్‌డీఎల్‌ని కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుందనమాట. అంటే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ని. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఆస్టాక్సాంతిన్ అండి. ఇది మనకి జపాన్‌లో దొరికేటువంటి ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ ఇది. ఇది మనకి కళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అట్లాగే బ్రెయిన్‌కి సంబంధించిన అల్జీమర్స్, పార్కిన్సన్స్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అల్ట్రా వయలెట్ రేస్ నుంచి కూడా ఇది మనకు స్కిన్‌ని కాపాడగలుగుతుందనమాట అండి. అట్లాగే బార్లీ గ్రాస్ చాలా అద్భుతమైన ఇంగ్రీడియంట్ అండి ఇది. మనకి గోధుమ గడ్డి గురించి కొన్ని సంవత్సరాల క్రితము నుంచి వింటున్నాం ఇప్పుడు గూడాను. కానీ ఈ బార్లీ గ్రాస్ అనేది ఒక పోషకాహార నిధని చెప్పుకోవడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదండి. ఎందుకంటే ఇందులో దాదాపు 111 రకాల పోషక పదార్థాలు ఉన్నాయని జెప్పేసి నిరూపించబడిందనమాట. ఇందులో దాదాపు విటమిన్స్ ఏ, బి, సి, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, ఎంజైమ్స్, కాల్షియం వీటన్నిటితో పాటుగా ఏంటంటే ఇంకా మనకి మన బాడీకి కావాల్సిన 22 రకాల అమినో యాసిడ్స్‌లో దాదాపు 19 రకాల అమినో యాసిడ్స్ ఈ బార్లీ గ్రాస్‌లో ఉన్నాయని జెప్పేసి తేలిందనమాట. ఇక సిక్స్త్ వన్ బ్లాక్ కోహోష్. మై డియర్ ఫ్రెండ్స్ ఈ బ్లాక్ కోహోష్ అంటే మనం విటమిన్స్ గురించి వినున్నాం. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్ ఇట్లా విన్నాం కదా! కానీ విటమిన్ క్యూ అనే దాన్ని ఖచ్చితంగా వినటానికి ఛాన్సెస్ లేదండి. చాలా తక్కువగా వినుంటారు. ఎవరో రేర్‌గా. కాబట్టి దీన్ని మనం కోఎంజైమ్ క్యూ10 లేదా కోక్యూ10 అని అంటారండి. ఇది రిసర్చ్ ప్రకారం ఏంటంటే కరెక్ట్ లెవెల్‌లో దీన్ని గనక వాడితే హార్ట్ ప్రాబ్లమ్స్ రావండి. అలాగే ఇన్‌ఫెర్టిలిటీ సమస్య నుంచి కాపాడటానికి అంటే సంతానలేమి సమస్యకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట. అలాగే చాలా రకాల క్యాన్సర్స్ నుంచి కూడా ఇది రాకుండా కాపాడగలుగుతుంది. ఇక ఒమేగా 369 గురించి దాదాపు చాలా మందికి ఒక ఐడియా ఉండింది. అయితే ఈ ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అనేదేంటంటే మనకి ప్లాంట్ బేస్డ్ అనమాట. ఆహ్, ఇందులో గూడా చాలా ఒక మన హార్ట్ ప్రాబ్లమ్ గాని, బ్రెయిన్ ప్రాబ్లమ్ గాని, మన నెర్వస్ సిస్టమ్‌ని కాపాడుకోవటంలో గానివ్వండి, అలాగే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉన్నా గాని, మన ఐ ప్రాబ్లమ్ గాని వీటన్నిటికి కూడాను ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్‌తో ఒక సినర్జిస్టిక్ బ్లెండ్‌తో ఈ యొక్క స్టెమ్ సెల్స్‌తో పాటుగా మన నియోన్ కంపెనీ అనేది ఒక అద్భుతమైన క్యూసెల్ అనే ఒక ప్రొడక్ట్‌ని మనకి అందించిందండి. మరి ఇంత అద్భుతమైన ఈ యొక్క ఇంగ్రీడియెంట్స్ కలిగిన ఈ యొక్క ప్రొడక్ట్‌కి ఇంకా అద్భుతమైన సర్టిఫికేషన్స్‌తో మన ముందుకి వచ్చిందండి. ఇందులో ఐఎస్ఓ, ఎఫ్ఎస్ఎస్‌సి, హెచ్ఏసిసిపి, జీఎంపి అట్లాగే ఆర్గానిక్ సర్టిఫికేట్స్, కోషల్ సర్టిఫికేషన్స్ ఇట్లా చాలా అద్భుతమైన సర్టిఫికేషన్స్‌తో మన ముందుకొచ్చిందండి. మరి ఇన్ని సర్టిఫికేషన్స్, ఇంత అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్ ఉన్న ఈ యొక్క ప్రొడక్ట్ కాస్ట్ ఎంతండి అని చూస్తే జస్ట్ రూ. 6,850 అండి.
అంటే ఇది ఇందులో ఏమవుతుందంటే ఒక ప్యాక్‌లో 20 సాచెట్స్ ఉంటాయండి. ఒక్కొక్క సాచెట్‌లో 2 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. ఆ పౌడరు జస్ట్ లైక్ గ్లూకోజ్ లాగా ఉంటుందనమాట చూడటానికి. టేస్ట్ కూడా అలానే తియ్యగా ఉంటుంది. ఆ 20 సాచెట్స్ ఉండే ఒక ప్యాక్‌లో ఉంటుంది. అవి 2 ప్యాకుల ఖరీదు రూ. 6,850. అయితే కంపెనీ మనకొక మంచి అద్భుతమైన ఆఫర్ ఇస్తుందండి. అది 2+1 3 ప్యాక్స్ ఇస్తుందనమాట అదే కాస్ట్‌కి. సో, ఈ రూ. 6,850తో మనం ప్రొడక్ట్ కొనుక్కొని వాడుకోవడం వలన మనకొక ఆపర్చునిటీ కూడా ఇస్తుందండి ఈ కంపెనీ. మరి దీన్ని ఎలా వాడుకోవాలి అని ఒకసారి మనం గమనించామంటే గనక, ఆ ప్రొడక్ట్ ప్యాక్‌లో ఉన్న ఒక సాచెట్ ఇలా ఉంటుందండి చూడటానికి. ఈ సాచెట్ ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు మనం లేవగానే పాచి మొఖాన్నే పరగడుపునే అంటే ఇంకేమి చేయకూడదనమాట. మనం బ్రష్ చేయకూడదు, వాటర్ తాగకూడదు, అట్‌లీస్ట్ పుక్కిలించకూడదు కూడాను. ఈ సాచెట్‌ని కట్ చేసుకొని ఉదయాన్నే నాలుక కింద పోసేసుకోవాలి ఆ పౌడర్‌ని. నాలుక కింద పోసేసుకొని పెదాలు మూసి ఉంచి నాలుకను బిగించకుండా అలా ఫ్రీగా వదిలేస్తే మన లాలాజలంతో ఆ పౌడర్ కరుగుతుందండి. కరగాలి. ఆ కరిగిన తర్వాత వచ్చిన ఆ జ్యూస్‌ని ఒక 5-10 మినిట్స్ మనం ఉంచగలగాలి. ఎందుకు నాలుక కింద పోస్తామంటే, ఆ నాలుక కింద బైలింగల్ గ్లాండ్స్ ఉంటాయండి. దాని వలన ఏమవుతుందంటే, డైరెక్ట్‌గా బ్రెయిన్‌కి, హార్ట్‌కి వెళ్ళే రక్తంలోకి కలవటం వలన చాలా ఫాస్ట్‌గా మనకి అది పనిజేయడం స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇది, ఇది మార్నింగ్ టైమ్ వాడుకుంటాం. ఏదైనా ప్రాబ్లమ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈవినింగ్ కూడా వాడుకోవచ్చండి. అట్లాగా. అయితే ఈవినింగ్ ఎప్పుడు వాడతారు అంటే, ఇది వాడడానికి ముందు ఒక 2 అవర్స్ ముందు మనం ఏమి తినకుండా ఉంటే చాలనమాట. సో, ఎప్పుడైతే ఇది ఒక 10 మినిట్స్ ఉంచారో, ఇది ఉంచిన తర్వాత ఇంకొక ఒక 10 మినిట్స్ ఆర్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగేసేసి గోరువెచ్చని నీళ్లు మనం ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. అలాగే ఈవినింగ్ లోపు ఒక 3.5-4 లీటర్స్ కనీసం మనం కంపల్సరీగా వాటర్ తాగాలి. ఖచ్చితంగా తాగాలి. అది ఎంత ఎక్కువ వాటర్ తాగితే మనకి అంత బాగా పనిచేస్తుందనమాట అండి. సో, ఇది మనం వాడే విధానం అనమాట. మరి గత సంవత్సర కాలంగా ఈ ప్రొడక్ట్‌ని అనేక మంది వాడుకుంటూ ఈ ప్రాబ్లము, ఆ ప్రాబ్లము అని కాకుండా ఖచ్చితంగా ఇది మెడిసిన్ కాకపోయినప్పటికీ ఇది డయాబెటిస్ ఏంటి, బీపీ ఏంటి, వెరికోవెన్స్ ఏంటి, హార్ట్ స్ట్రోక్స్ ఏంటి, సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి 1, 2 కాదండి. యూరిక్ యాసిడ్స్ ఏంటి దాదాపు వందల రకాలు, 200 రకాలు అని చెప్పేసి ఇక్కడ ఉన్నప్పటికీ, ఎన్ని వందల రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలదు. ఎందుకంటే, మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ సెల్స్ పాడవటం వల్ల మాత్రమే ఏ జబ్బైనా చేస్తుంది. అది డిసీజ్ గాని, డిజార్డర్ గాని. ఆ సెల్స్‌ని రిపేర్ చేయగలుగుతుంది కాబట్టి ఈ క్యూర్ సెల్లు. ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్ అనేది అన్ని రకాల జబ్బుల మీద ఇది ఉపయోగపడింది. ఇది ప్రూవెన్. మేము ఆల్రెడీ చాలా చూసాము. ఇది నిజమేనా అని తెలుసుకోవడానికి కొత్తగా వచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే గనక ప్రతి ఆదివారం ఉదయాన్నే 6:50కి కాదండి 6:40కే మీరు స్టార్ట్ అయ్యి రెడీగా ఉన్నారంటే 1 ఆర్ 2 మినిట్స్‌లో 1000 పీపుల్స్‌తో రూమ్ ఫుల్ అయిపోతుందండి. అక్కడ ఓన్లీ టెస్టిమనీ సెషన్ జరుగుతుందనమాట. అంటే ఈ ఈ ప్రొడక్ట్‌ని ఎవరు వాడుతున్నారు? ఎన్ని రకాల సమస్యలు ఉన్నవాళ్ళు వాడుతున్నారు? ఎప్పటి నుంచి వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు? ఇది ఎన్ని రోజులు వాడితే వాళ్ళకి ఎలా హెల్త్‌కి ఉపయోగపడిందనే విషయాన్ని మనం డైరెక్ట్‌గా లైవ్‌లో చూడొచ్చనమాట. చూడటం వల్ల ఏందంటే మనకి ఒక నమ్మకం పెరుగుతుంది గదా! సో, ఇది మనం చూసి తెలుసుకోవచ్చు. అట్లా ప్రతి ఒక్క దాని మీద ఉపయోగపడుతుందనమాట ఇది. మరి ఇది ఇంకెవరైనా వాడకూడని వాళ్ళు ఉన్నారంటే యెస్. కొద్ది మందికి ఎక్సెప్షన్ ఉందండి ఇది యాస్ పర్ కంపెనీ రూల్. ఇక్కడ మనకి ఒక ప్రెగ్నెంట్ లేడీస్‌కి కావచ్చు, లేకపోతే లాక్టేటింగ్ మదర్ అంటే పాలిచ్చే తల్లులు గావచ్చు, లేదా ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వాళ్ళు. ఏదన్నా కిడ్నీ మార్చుకున్న వాళ్ళు, అట్లాగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు, అట్లాగా ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే మార్చుకున్న వాళ్ళు వాడకూడదు. అలాగే లెస్ థాన్ 10 ఇయర్స్ పిల్లలనే వాళ్ళకి ఇది మనం రికమెండ్ చెయ్యట్లేదు. దీనివల్ల నష్టం ఏమి జరగదు ఖచ్చితంగా. కానీ కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి కాబట్టి క యాస్ పర్ కంపెనీ లీగల్ రూల్స్ మనం దాన్ని వాళ్ళకి పర్మిట్ చేయట్లేదనమాట. ఇకపోతే ఇంకా ఇది ఒక ప్రొడక్ట్ అయితే, ఒక రీసెంట్‌గా మన కంపెనీలో వచ్చిన ఇంకా అద్భుతమైన ప్రొడక్ట్స్‌లో ఇది సెకండ్ ప్రొడక్ట్ అండి ఇది. ఇదొచ్చేటప్పటికి స్నోఫాస్ట్ స్టెమ్. ఇదేంటంటే మనకు తెలుసు ఇవాళ యాంటీ ఏజింగ్ కోసం వేలు, లక్షలు కాదండి చాలా ఖర్చు పెడుతున్నారండి. చాలా ఖర్చు పెడుతున్నారు. ఈ యాంటీ ఏజింగ్ అనేది మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేకపోతే మన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం గదా! వీటన్నిటి వల్ల దీన్ని ఎదుర్కోవటానికి మన స్కిన్ ముడతలు పడకుండా, స్కిన్ అలర్జీస్ ఏదైనా ఉన్నా గానీ, అట్లాగే కలర్ రావడానికి కానీ, వీటన్నిటికి చాలా అద్భుతంగా ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ సేమ్ మెబెల్ ల్యాబొరేటరీస్ నుంచి మన క్యూర్సెల్ ప్రొడక్ట్ లాగానే ఉంటుంది పౌడర్ లాగా. సేమ్ అలానే యూజ్ చేసుకోవచ్చు. సో, అలాంటి ఒక ప్రొడక్ట్ అనేది మనకి ఒక మంచి అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్‌తో అంటే ఇందులో గ్రేప్ ఎక్స్ట్రాక్ట్ అట్లాగే బ్లాక్ జీ ఎక్స్ట్రాక్ట్ అండ్ లూటిన్ ఇలాంటి ఒక మంచి అద్భుతమైన ఎక్స్ట్రాక్ట్‌తో ఇది మనకి మన ముందుకొచ్చిందండి. చాలా తొందరలో మన ముందుకిది రాబోతుందనమాట. ఇక ఇంకొక థర్డ్ ఒక అద్భుతమైన విషయం అండి ఇది. మనకి ఇదేంటంటే బ్లాస్టెమ్. మనం ఒక కొన్ని కొన్ని కంపెనీస్‌లో ఇలాంటి వాటిని గురించి మనం కొన్ని వినుంటాం. స్టెమ్ సెల్ టెక్నాలజీలో ఈ బ్లాస్టెమ్ అనే ఒక
పేరుతో మనకి కార్డిసెప్స్ మిలిటరీ ఎక్స్ట్రాక్ట్‌తో అంటే ఇక్కడ మనకు తెలుసు ఇవాళున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనందరికి తెలిసిన విషయం ఏంటంటేనండి ఇండియా డయాబెటిక్‌లో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న దానిలో. అంటే ఫస్ట్ ప్లేస్ చైనా కొట్టేసిందనుకోండి. ఇక మన ఈ షుగర్ కంప్లెయింట్స్ వలన అది ఎవరి లోపం కాదండి. ఆ న్యూరాలజీ ప్రాబ్లమ్ వచ్చేస్తది. దానివల్ల సెక్సువల్ స్టామినా వాళ్ళకి పడిపోతుంది. చాలా వీక్ అవుతారనమాట. ఇది కాకుండా ఇక స్ట్రెస్సు. ఇవాళ స్ట్రెస్ ఎవరికి లేదండి? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెస్ కావచ్చు. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కావచ్చు, మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఈ టెన్షన్స్ వల్ల కావచ్చు. చాలామంది దాంపత్య జీవితానికి దూరం అవుతున్నారండి. ఇది కాకుండా ఒకప్పుడు మనం పొలాలలో ఈ ఎక్స్‌చేంజెస్ టవర్స్ చూస్తున్నాం. టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ టవర్స్. ఇవాళ ఇళ్ళ మధ్యలోకొచ్చేసినాయి కదా! ఎంత రేడియేషన్ ఎఫెక్ట్ అండి ఇది. దాని వలన ఈ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వీటన్నిటి వలన చాలామంది ఇవాళ దాంపత్య జీవితానికి దూరం అవుతున్నారు. అది చెప్పుకోవటానికి ఎవరికైనా బాధ అయినప్పటికీ, కానీ ఈ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అలా ఉండింది గదా! సో, కాబట్టి అలాంటి వాటి నుంచి మన నెర్వస్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేసుకోవటం కోసం ఒక అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్ అండి. ఇక్కడ కార్డిసెప్స్ అని మిలిటరీ అని చెప్పేసి ఒక మంచి ప్రొడక్ట్ అండి. ఇదేంటంటే దీన్ని మనం క్యాటర్‌పిల్లర్ ఫంగస్ అని కూడా అంటారనమాట. ఇది ఆహ్, మెడికల్ మష్రూమ్ అంటే ఒక పుట్టగొడుగుల జాతిలో ఇదొక రకం జాతి అనమాట. ఇది దాదాపు ఒక కేజీనే 15-20 లాక్స్ ఉంటుందంటండి. అలాంటి ఒక అద్భుతమైన ఇంగ్రీడియెంట్ దీనిలో వాడారనమాట. అట్లాగే అశ్వగంధ ఎక్స్‌ట్రాక్టు, ఆమ్లా ఎక్స్‌ట్రాక్టు అండ్ మ్యాంగోస్టెమ్ ఎక్స్‌ట్రాక్టు ఇలాంటి ఒక అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్‌తో మనకి ఈ ప్రొడక్ట్ అనేది మన ముందుకొచ్చిందండి. సో, ఇది గూడాను సేమ్ రూ. 6,850 ఉంటుంది. ఇందులోనేమో 2 ప్యాక్సే ఇస్తారు. అది రూ. 6,850కి. అలాగే స్నోఫాస్ట్ టైమ్ మాత్రం అది 2+1 ఆఫర్‌తోనే వస్తుందనమాట. సేమ్ క్యూర్సెల్ లాగానే. సో, ఇంత అద్భుతమైన ప్రొడక్ట్ అనేది మనకి మంచి ఇంగ్రీడియెంట్స్‌తో మన ముందుకొచ్చింది. ఇక ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి చాలా సూపర్బ్ అండి. ఇవాళ మనం ఆల్రెడీ ఇందాక వాటర్ గురించి చెప్పుకున్నాం గదా! ఎలాంటి వాటర్ మనం తాగుతున్నాము. అలాంటి వాటర్ వలన మనం కంప్లీట్‌గా మనం డెడ్ వాటర్ తాగుతున్నాం అనేది మనకు చాలా మందికి తెలుసు. అయితే ఈ ప్యూర్ అయేనియా అనే ఈ యొక్క డివైస్ వలన మనకి ఒక అద్భుతమైన ఆల్కలైజ్డ్ వాటర్ అనేది తాగే అవకాశం ఉంటుందండి. ఏంటండి ఈ ఈ ప్యూర్ అయోనియా వల్ల ఈ ఆల్కలైజ్డ్ వాటర్ అనేది ఏంటసలు ఈ ఈ వాట్ ఈస్ వాటర్ అయోనైజర్ అనే దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ తప్ప దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా 1 అవర్ సెషన్ అండి. ఈ యొక్క డివైస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే గాని. కానీ షార్ట్‌గా మనం దీని గురించి మాట్లాడామంటే గనక ఇది ఏం చేస్తుందంటేనండి మనం తాగే వాటర్‌లోనే ఎసిడిక్ వాటరు, ఆల్కలైన్ వాటర్ 2 రకాలు ఉంటుందనమాట. ఇది సెపరేట్ చేస్తుందనమాట. ఈ ఆల్కలైన్ వాటర్‌ని, ఎసిడిక్ వాటర్‌ని సెపరేట్ చేస్తుంది. ఏదైతే మనకి మన బాడీకి ఏదైతే కావాలో ఆల్కలైన్ కావాలని చెప్పేసి ఆల్కలైన్ వాటర్ అనేది మనకు అందిస్తుంది. దానితో పాటుగా ఇక్కడ ఒక 3 రకాల అద్భుతమైన ప్రాపర్టీస్‌ని అందిస్తుందండి. యాంటీ ఆక్సిడెంట్స్, ఆల్కలైన్ ప్రాపర్టీ అండ్ మైక్రో క్లస్టరింగ్ అండి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకి హైయెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అండి. అట్లాగే ఆల్కలైన్ ప్రాపర్టీ అనేది మన బాడీలో పీహెచ్ లెవెల్స్‌ని పెంచుతుంది. అట్లాగే మైక్రో క్లస్టరింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి వాటర్ అనేది బాడీకి పల్చగా ఉండటం వల్ల చాలా ఫాస్ట్‌గా అబ్జార్ప్షన్ జరుగుతుందనమాట. సో, మనం గమనిస్తాం. ఎవరైనా టాబ్లెట్స్ ఏసుకోమని చెప్పినప్పుడు డాక్టర్ గోరువెచ్చని నీళ్ళతో వేసుకోమని చెప్తారు. గోరువెచ్చని నీళ్ళంటే పల్చగా ఉండటం వల్ల చాలా ఫాస్ట్‌గా మన బాడీకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో, అలాంటివి ఇదేమీ చేయకుండా ఈ మనం ఈ 3 ప్రాపర్టీస్ ఈ అయోనైజర్ ద్వారానే మనకి అందుతాయండి. మరి అసలు వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు ఈ అయోనైజర్ గురించి, ఈ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరమా మనకి అంటే, ఖచ్చితంగా ఎంత ఇంపార్టెంట్ అంటేనండి వాటర్ అనేది మన మన భూమి మీద 30% వాటర్ ఉంది. 70% మనకి భూమి ఉన్నట్టుగా అట్లా మన మన బాడీలో 70% వాటర్ ఉందండి. సారీ. 70% వాటర్, 30% మూవ్‌మెంట్. అట్లాగే మన బాడీలో 70% వాటర్ ఉందండి. ఇక్కడ ప్రతి ఆర్గాన్ మనం చూసామంటే గనక, మన బ్రెయిన్‌లో 75% వాటర్ ఉంది. బ్లడ్‌లో 83%, హార్ట్ 79, లంగ్స్ 80, లివర్ 72, మన బోన్స్ 22, అలాగే మజిల్స్ 75, ఇట్లా కిడ్నీస్ 83 ఇలా చూసామంటే గనక, మన బాడీలో దాదాపు 70% అబోవ్ వాటరే ఉంటుంది. మరి ఇంత అవసరమైన, ఇంత ఇంపార్టెంట్ వాటర్‌ని మనం ఎలాంటి వాటర్ తీసుకోవాలన్న అవగాహన లేకపోవటం వల్లనే కదా మనం ఇన్ని రకాల డిజార్డర్‌కి గురవుతున్నాం. యెస్ మై డియర్ ఫ్రెండ్స్ డెఫినిట్‌గా వాటర్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్టెన్స్ ఇన్ ది వరల్డ్. యెస్. అలాంటి వాటర్‌ని మన యొక్క ఈ ప్యూర్ అయోనియా అనేది మనకి ఒక 3 రకాల మోడల్స్‌లో ఈ డివైస్‌లు మనకు అందిస్తుందండి. ఈ 3 రకాలు కూడా ఎక్స్-బ్లూ, EN7P అండ్ S230TL అంటే ఏంటంటే ఇవి డిపెండ్స్ ఆన్ ప్లేట్స్ అండి. ఈ మొదటిది 5 ప్లేట్స్‌తో రూ. 1,97,925. రెండోది 7 ప్లేట్స్‌తో రూ. 2,35,987. అట్లాగే మూడోది 12 ప్లేట్స్‌తో 3,50,175తో మన ముందుకొచ్చిందండి. ఇది ఏంటి ఇంత రేట్ ఎందుకుందంటే ఇది ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్‌తో ఉందండి. ప్లాటినం అనేది మనందరికీ తెలిసిందే కదండీ! గోల్డ్ కంటే చాలా రేట్ ఎక్కువ.
అంత కాస్ట్‌లీ మెటల్ దీనిలో ఉండటం వలన అంత కాస్ట్‌లీగా ఉంటుంది. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే, ఇంత కాస్ట్‌తో ఉన్నప్పటికీ కంపెనీ మనకి ఇక్కడ ఒక క్యూర్సెల్ ప్రొడక్ట్‌ని ఒక ఆఫర్‌తో మనందరికీ ఇచ్చినట్టుగా చాలా మందికి ఒక అద్భుతమైన హెల్త్‌ని చాలా తక్కువ రేట్‌తో ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి ఆఫర్‌తో మన ముందుకొచ్చిందండి. ఇవాళ ఏది మనం కొన్నా కూడా జీఎస్టీ కాకుండా మిగతా అమౌంట్‌లో 50% మనకి 30 మంత్స్‌లో రిటర్న్ ఇస్తుందండి. ఎవ్రీ మంత్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్‌గా మనం ఒక సెకండ్ డివైస్ గురించి మనం మాట్లాడుకుంటే 2,35,000లో అప్రాక్సిమేట్‌గా 35,000 మనకి జీఎస్టీ పోతే, ఈ 2,00,000లో నియర్లీ 1,00,000 మనకి 30 మంత్స్‌లో మనకి రిటర్న్ వస్తుందనమాట. అంటే మంత్లీ రూ. 3,333 పర్ మంత్ మనకి రిటర్న్ వస్తా ఉంటుందనమాట. అట్లాగా మనకి ఇక హాఫ్ రేటే పడ్డట్టే కదా! ఎంత తక్కువలో ఒక ఆల్కలైన్ డివైస్ రావటం అంటే ఖచ్చితంగా చాలా అదృష్టం అండి. చాలా అదృష్టం అండి. ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్‌లో ఈ వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో మన మన సెషన్స్‌లోనే ఇంకా చాలా మంచి జూమ్ సెషన్స్‌లో ఈ యొక్క డెమోన్‌స్ట్రేషన్ జరుగుతాయి. దీని గురించి కూడా మనం జరిగినయి చూసుకోవచ్చు. ఇంకా మనం జరగబోతాయి కాబట్టి ఇంకా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చండి. అట్లాగే ఈ ఈ అమౌంట్ మన 50% రిటర్న్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఏముందంటే, ఈ మొదటి 2 డివైజులు తీసుకుంటే గనక ఒక పర్సన్‌కి థాయిలాండ్ ట్రిప్ ఉంది. అలాగే 3,50,000 డివైస్ తీసుకుంటే గనక ఇద్దరు పర్సన్స్‌కి థాయిలాండ్‌కి కంపెనీ విత్ టికెట్స్ తీసుకెళ్తుందండి. మొత్తం టికెట్స్‌తో పాటుగా అక్కడ అకామిడేషన్ మొత్తం అప్ అండ్ డౌన్ అన్ని చార్జెస్‌తో పాటు తీసుకెళ్తుందనమాట. సో, ఇంత అద్భుతమైన ఒక ప్రొడక్ట్‌ని మనకి ఈ కంపెనీ ఒక నాలుగో ప్రొడక్ట్‌గా మనకి ఇంట్రొడ్యూస్ చేసిందండి. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క 4 ప్రొడక్ట్స్‌తో అంతులేని ఆరోగ్యాన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒక్క ప్రొడక్ట్‌తోనే ఒక సంవత్సర కాలంగా అల్లాడిచ్చింది ఈ ఇండియా మొత్తం మనకి. ఇక ఈ 3 జోడైతే ఆరోగ్యానికి ఎవరు దూరంగా ఉండరండి ఇండియాలో. ఖచ్చితంగా ఆహ్, మన రోగాలు లేని ఒక భారతదేశాన్ని మనం నిర్మించొచ్చండి. ఇక హెల్త్ అనేది ఓకే. ఇక వెల్త్ గురించి ఏంటి మరి మంచి ఆదాయం కూడా ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా! యెస్. ఏంటి వెల్తీ బెనిఫిట్స్ ఆఫ్ న్యూ యంగ్ అనేది ఏంటంటే ఇక్కడ ఏం వస్తుంది దీనివల్ల అని చూస్తే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదో ఒకటి చేస్తూ అడిషనల్ ఇన్‌కమ్ కావాలని చెప్పేసి కోరుకుంటాము. మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా! అట్లాగే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా మంది దానికోసం ప్రయత్నం చేస్తానే ఉన్నారు. యుద్ధం చేస్తూనే ఉన్నారు ఒక రకంగా. మరి అలాంటి ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందిన వాళ్ళు ఈ కంపెనీలో ఆల్రెడీ ఇక్కడ చాలా మందే ఉన్నారు. ఇది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉండిందండి. మరి ఇక్కడ ఓన్ బిజినెస్ అంటే ఇక్కడ మనం ఎవరి కింద పని చేయకుండా మనకు మనమే బాస్. అలాగా ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు. మరి యూజింగ్ ఆఫ్ లీజర్ టైమ్ మన పనిలో మనం ఉన్నప్పటికీ ఎంతో కొంత ఒక లీజర్ టైమ్ మనకుంది అనుకుంటే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇక్కడ ప్రతిరోజు జరిగే ఒక జూమ్ సెషన్స్ ద్వారా, ట్రైనింగ్ సెషన్స్ ద్వారా చాలా మంది ప్రొఫెసర్స్ లాంటి ఒక పర్సన్స్ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్‌ని జోడించి అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్ సబ్జెక్ట్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అట్లాగే మన మోటివేషన్ కావచ్చు ప్రతీదీ మనకి అందిస్తూ ఉన్నారండి ఇక్కడ. జస్ట్ మనం ఎంటర్ అయితే చాలండి ఇక్కడ. అలాగే హెల్పింగ్ అదర్స్ టు సక్సీడ్. మనం సక్సీడ్ అవ్వటమే కాదండి. చాలా మందికి లక్షలు సంపాదించుకునే ఒక అవకాశాన్ని ఇక్కడ మనం కల్పించొచ్చు. అలాగే కొత్త కొత్త పరిచయాలు మనకు ఏర్పడతా ఉంటాయి. అలాగే చారిటీ చేయాలనే ఆలోచన మనకి ఆశ, కోరిక ఉన్నప్పటికీ అవకాశం లేక మనం దూరంగా ఉండుండొచ్చు చాలామంది. వాళ్ళందరికీ ఇక్కడ మంచి అవకాశం దొరుకుతుంది. అండ్ రికగ్నిషన్ ఎవరు కోరుకోరు? ఖచ్చితంగా ఇక్కడ మంచి రికగ్నిషన్స్ ఉంటాయి మన అచీవ్‌మెంట్స్‌తో పాటుగా. ఇక మనకి నేషనల్‌తో పాటుగా ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాలి అని కోరికతో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడాను కోరికలు నెరవేరుతాయండి. మరి ఇవన్నీ నెరవేరాలంటే ఒక మంచి ఆపర్చునిటీ కావాలి గదండీ మనకి. అదే ఈ న్యూయంగ్ అనేది మనకు అందిస్తుందండి. మరి ఈ యొక్క వీటన్నిటిని నెరవేర్చుకోవటానికి ఈ హెల్త్‌తో పాటుగా మనకి ఒక 7 రకాల ఆదాయాలతో ఒక అద్భుతమైన ఒక మంచి బిజినెస్ ప్లాన్‌ని మనకి ఇంట్రొడ్యూస్ చేసిందండి కంపెనీ. ఈ 7 రకాలలో డైరెక్ట్ ఇన్‌కము, కస్టమర్ కేర్ ఇన్‌కము, మ్యాచింగ్ ఇన్‌కము, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కము, లైఫ్ టైమ్ రివార్డ్స్, ర్యాంక్ అచీవ్‌మెంట్స్, ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ బోనస్ ఇలాగనమాట. ఇక్కడేంటంటే మనం ఇందాక అనుకున్నాం. ఒక 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 క్యూర్సెల్ ఒక ఐడీ తీసుకున్నాం అనుకోండి రూ. 6,850కి మనకొక 50 బీవీ అనేది కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుందనమాట. అందులో ఒక 50 బీవీ వచ్చేటప్పటికి ఒక బీవీ వచ్చేటప్పటికి ఒక ఎన్‌వైసీ రూ. 90తో ఉంటుందనమాట. ఇక్కడ బిజినెస్ ప్లాన్‌లో మనకి ముందుకెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. సో, ఫస్ట్ ఇన్‌కమ్ ఇన్ని రకాలు ఒక్కొక్క దాన్ని మనం చూసుకుంటూ వెళ్ళామంటే గనక ఫస్ట్ ఇన్‌కమ్ డైరెక్ట్ ఇన్‌కమ్ అండి. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా! ఒక పర్సను లెఫ్ట్‌లో ఉన్న ఒక పర్సను ఒక స్టెమ్ సెల్ ప్రొడక్ట్ తీసుకున్నారు. రూ. 6,850 పెట్టేసి. ఒక 50 బీవీ వచ్చింది మనకి. 50 బీవీలో ఎంత పర్సెంట్ మనకొస్తుందండి? 10% డైరెక్ట్ ఇన్‌కమ్ ఆన్ బీవీ అనమాట. 50 బీవీ కాబట్టి 10% ఆఫ్ 50 బీవీ అంటే 5 ఎన్‌వైసీ. 5 ఎన్‌వైసీ అంటే ఒక ఎన్‌వైసీ రూ. 90 ఇందాక మనం చూసాం కదా! సో, ఒక ఎన్‌వైసీ రూ. 90 అనమాట. అట్లా 5 ఎన్‌వైసీ వస్తుంది. మరి ఇటువైపు వచ్చేటప్పటికి ఒక అయోనైజర్‌ని మనం రిఫర్ చేసాం అనుకుందాం.
ఏది మధ్యస్థంగా చిన్నది కాకుండా, పెద్దది కాకుండా మిడిల్‌లో ఉన్నది ఒక 7 ప్లేట్స్ డివైజన్ మనం రిఫర్ చేసామంటే గనక దానికి మనకి 1000 బిఈ వస్తుందండి. అంటే ఈ మూడిట్లో ఒక 5 ప్లేట్స్ డివైజన్ మనం రిఫర్ చేస్తే 800 బీవీ, అలాగే 7 ప్లేట్స్ అయితే 1000 బీవీ, అలాగే 12 ప్లేట్స్ అయితే 1500 బీవీతో మనకి కంపెనీ ఇస్తుందనమాట. ఇక్కడ మనం 7 ప్లేట్స్ గనక రిఫర్ చేస్తే 1000 బీవీ వస్తుంది. కాబట్టి ఈ 1000 బీవీ మనకి 10% ఆఫ్ 1000 బీవీ అంటే 100 ఎన్‌వైసీ వస్తుంది. కాబట్టి రూ. 9,000 రిఫరల్ కమిషన్ వస్తుందనమాట. సో, అట్లాగా మనం ఎన్ని అయినా రిఫరల్ చేసుకోవచ్చండి. ఎన్ని రిఫరల్ చేసుకుంటే ప్రతి రిఫరల్ మీద ఒక 10% ఆఫ్ బీవీ అనేది మనకి డైరెక్ట్ ఇన్‌కమ్ రూపంలో మనకొచ్చేస్తుంది. మరి ఇక్కడ ఓన్లీ అయోనియాను ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 అయోనైజ్‌లు చేసామనుకోండి. లెఫ్ట్ ఒక అయోనియా 7 ప్లేట్స్‌ది, రైట్ ఒక అయోనియా 7 ప్లేట్స్ తీసుకున్నారు. సో, 2 వైపు నుంచి 2 100 ఎన్‌వైసీ వస్తుందనమాట. 1000 బీవీ కదా! కాబట్టి 2 100 ఎన్‌వైసీ అంటే ఒక 100 ఎన్‌వైసీ రూ. 9,000. 9 అంటే 18,000 రూపీస్ మనం తీసుకోవచ్చు. ఒక ఓన్లీ డైరెక్ట్ ఇన్‌కమ్ మాత్రమే. మరి ఇక్కడ కస్టమర్ కేర్ ఇన్‌కమ్ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది. అయోనైజర్‌తో పాటుగా మనకి కంపెనీ. ఏంటంటేనండి, ఇక్కడ డివైస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కంపెనీ జీఎస్టీ కాకుండా 50% 30 మంత్స్‌లో రిటర్న్ ఇస్తుంది గదా! వాళ్ళు తీసుకునే 50% రిటర్న్ మీద ఎవరైతే దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళకి 10% ఇస్తుందనమాట. వాళ్ళు ఎంతైతే మంత్లీ తీసుకుంటారో దాని మీద 10% ఇస్తుంది. ఫస్ట్ 3 డివైజెస్‌కి. అంటే వాళ్ళు ఒక మిడిల్‌లో 7 ప్లేట్స్ డివైస్ తీసుకుంటే నెలకి రూ. 3,330 వాళ్ళు తీసుకుంటే, దానిలో 10% అంటే రూ. 330 చిల్లర మనకొచ్చేస్తుంది. ఎవరైతే రిఫర్ చేసారో వాళ్ళకి. అట్లా మొదటి 3 డివైజెస్‌కేనండి. 3 మెషిన్స్‌కే. ఆ తర్వాత ఫోర్త్ మెషిన్ నుంచి 15% వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 డివైస్ మనం రిఫర్ చేసామంటే గనక నియర్లీ 4,000-5,000 మంత్లీ 30 మంత్స్ మనకొస్తుందండి వాళ్ళతో పాటు. ఎంత ఎక్సలెంట్ ఇన్‌కమ్ అండి. చాలా అద్భుతమైన ఇన్‌కమ్ అని మనకి కంపెనీ ఇవాళ బిగినింగ్‌లో మనకి ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి ఇంత అద్భుతమైన ఇన్‌కమ్‌ని మనకి ఇస్తుందనమాట. ఇక సెకండ్ ఇన్‌కమ్ మ్యాచింగ్ ఇన్‌కమ్ అండి. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు లెఫ్ట్ ఒకళ్ళు, రైట్ ఒకళ్ళు తీసుకుంటే డైరెక్ట్ ఇన్‌కమ్ తీసుకున్నాం. ఇక్కడ మ్యాచింగ్ ఇన్‌కమ్‌లో ప్రతి ఐడీకి ఒక 50 బీవీ అనుకున్నాం కదా! క్యూర్సెల్ అయితే 50 బీవీ, అయోనియా అయితే 1000 గాని, 800 గాని, 1500 గాని ఉండింది. ఒకవేళ 2 వైపులా కూడా ఒక క్యూర్సెల్లే తీసుకున్నారనుకుందాం. అటు 50, ఇటు 50 వస్తే గనక ఒక మ్యాచింగ్ వచ్చేటప్పటికి మనకి 10% ఆఫ్ బీవీ ఇస్తుందండి. 10% ఆఫ్ బీవీ అంటే మనకి 5 ఎన్‌వైసీ అండి. 5 ఎన్‌వైసీ వచ్చేసి ఒక ఎన్‌వైసీ రూ. 90 కదండీ! సో, రూ. 450 మనకి ఒక మ్యాచింగ్ ఇన్‌కమ్ ఒక పెయిర్‌కొచ్చేస్తుందండి. అట్లాగా పర్ డే మనం 45,000 వరకు తీసుకోవచ్చు. ఇందులో కొన్ని ర్యాంక్స్ ఉన్నాయండి. అది 1 నుంచి 5వ ర్యాంక్ వరకు ఉన్నవాళ్ళు 45,000 వరకు పర్ డే తీసుకోవచ్చు. 6 ర్యాంక్ నుంచి అప్ టు 15థ్ ర్యాంక్ వరకు 90,000 వరకు పర్ డే తీసుకునే అవకాశం కంపెనీ ఇచ్చిందండి. చాలా అద్భుతమైన ఇన్‌కమ్ అనమాట ఇక్కడ మనకి. కాకపోతే ఈ మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే మనం లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి ఓన్ రిఫరల్ అనేది కంపల్సరీగా రిఫర్ చేసి ఉండాలి అని ఒక చిన్న కండిషన్ కంపెనీ ఇచ్చిందండి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇది సెకండ్ ఇన్‌కమ్ అనమాట. ఇక థర్డ్ అనేది చాలా సూపర్బ్ ఇన్‌కమ్ అండి. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కము. ఇక్కడ దీని గురించి తెలిసిన వాళ్ళు, 1 ఇయర్‌గా దీంతో జర్నీ చేసిన వాళ్ళు, దీని గురించి కలలు కని పర్సనే ఉండరండి. అంత అద్భుతమైన ఇన్‌కమ్ అనమాట. ఇక్కడేంటంటే ఏ కంపెనీలోనైనా సరే ఒక బైనరీ ఇన్‌కమ్, లెవెల్ ఇన్‌కమ్ ఏదో ఒక దాంతో ఉంటుంది. కానీ ఇక్కడ అద్భుతంగా రెండిటిని జోడించి ఇచ్చిందండి. ఇందాక మనం మ్యాచింగ్ ఇన్‌కమ్ చూసాం కదా! ఇదొచ్చేసి లెవెల్ ఇన్‌కమ్ రూపంలో ఇచ్చారండి. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది. ఇక్కడ కంపెనీ ఏమవుతుందంటే 5 లెవెల్స్ వరకు మనకి ఆహ్, ఇన్‌కమ్ ఇస్తుందనమాట. 5 లెవెల్స్ వరకు మనకి ఇన్‌కమ్ ఇస్తుందండి. ఈ 5 లెవెల్స్‌లో ప్రతి లెవెల్‌లో కూడా ఎలా మనకి ఇన్‌కమ్ ఇస్తుందంటే, మనం డైరెక్ట్‌గా ఎవరినైతే రిఫర్ చేసామో, వాళ్ళు ఎర్న్ చేసే మ్యాచింగ్ ఇన్‌కమ్‌లో 10% మనకిస్తుంది. వాళ్ళు ఎర్న్ చేసే మ్యాచింగ్ ఇన్‌కమ్‌లో 10% అనేది మనకిస్తుందనమాట. అట్లాగా మరి ఫస్ట్ లెవెల్‌లో వాళ్ళ ద్వారా మనకొచ్చే ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే, మనం ఇద్దరిని డైరెక్ట్‌గా రిఫర్ చేసుండాలి. ఈ యొక్క చిన్న కండిషన్ అనమాట. ఇట్లాగా ప్రతి లెవెల్‌లో కూడా ఇద్దరిద్దరిని మనం రిఫర్ చేసుండాలి. మరి ఈ 5 లెవెల్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే 5 రెట్లు 10 మందిని మనం రిఫర్ చేసుండాలి. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ 10 మందిని గనక రిఫర్ చేస్తే, ఈ 5 లెవెల్స్‌లో ఎక్కడైనా సరే మన డైరెక్ట్ టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ నుంచి వాళ్ళు సంపాదించే బైనరీ మ్యాచింగ్ ఇన్‌కమ్‌లో 10% వరకు మనం సంపాదించుకోవచ్చండి. మరి ఇక్కడ చూసామంటే గనక ఎవరైనా 5 లెవెల్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే 10 మందిని రిఫర్ చేయాలని చెప్పేసి ఒక కండిషన్ ఉంది గదా! అది అందరికీ వర్తిస్తుంది గదా! కాబట్టి ఇప్పుడు మనం ఒక 10 మందిని రిఫర్ చేసాము. వీళ్ళు మనకి ఫస్ట్ లెవెల్ అవుతారండి.
ఈ 10 మంది ఎవరి 10 మందిని వాళ్ళు తీసుకొచ్చారంటే గనక, వీళ్ళు మనకి సెకండ్ లెవెల్ అవుతారు. 10 పదులు 100 మందవుతారండి సెకండ్ లెవెల్‌లో. మరి ఈ 100 మంది ఎవరు 10 మందిని వాళ్ళు తీసుకొచ్చారంటే 100 పదులు 1000 మందవుతారు థర్డ్ లెవెల్‌లో. ఈ 1000 పదులు 10,000 మంది ఫోర్త్ లెవెలు. 10,000 పదులు 1,00,000 మంది ఫిఫ్త్ లెవెల్‌లో అవుతారండి. ఇక్కడ ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చూసామంటే గనక, 1,00,000 మంది రావడానికి మనకి ఇవాళ రేపట్లో జరగదు. ఖచ్చితంగా ఒక 6 నెలలు పట్టనివ్వండి, లేతే సంవత్సరం పట్టనివ్వండి. ఎప్పుడైతే ఒక 1,00,000 పీపుల్ అయ్యారో, ఇందులో మనం ఒక చిన్న కాలిక్యులేషన్ తీసుకుంటే, ఈ 1,00,000 మందిలో ఒక పర్సన్ గనక ఒక బైనరీ ఇన్‌కమ్ తీసుకుంటే, మనకి ఒక $5 వస్తాయండి. 5 ఎన్‌వైసీ వస్తుందనమాట. మరి ఈ 5 ఎన్‌వైసీలో మనకొచ్చే స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ ఎంత? 10% కదా! కాబట్టి 10% ఆఫ్ $5 అంటే $0.5 అండి. అంటే ఒక హాఫ్ డాలర్ అనేది మనకి హాఫ్ ఎన్‌వైసీ అనేది మనకి వచ్చేస్తుందనమాట. ఇక్కడ ఒక చిన్న కాలిక్యులేషన్ తీసుకుంటే, ఈ 1,00,000 మంది పని చేస్తారంటే ఖచ్చితంగా పని చేయరు. ఒకవేళ పని చేశారంటే గనక ఇక మనం అది మాటల్లో చెప్పలేమండి. అయితే ఈ కొంతమంది సీనియర్స్ సలహా మేరకు ఎంతమంది దీనిలో పని చేయొచ్చని అడిగితే కొంతమంది 30%, 20%, 10% ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఒక 10% పని చేశారు అంటే లక్షలో 90,000 మంది చేయట్లేదండి పని. ఒక 10,000 మందే చేశారనుకున్నా కూడా, వాళ్ళందరూ ఒక బైనరీ తీసుకున్నారనుకున్నా కూడా, ఒక్కొక్కళ్ళ నుంచి ఒక $0.5 మనకొచ్చిన 5,000 ఎన్‌వైసీ అనేది మనకొస్తుంది. అట్లాగా ఒక ఎన్‌వైసీ రూ. 90 కాబట్టి 4,50,000 పర్ డే తీసుకునే అవకాశం ఉందంటే, పర్ డే 4,50,000 అంటే మంత్లీ ఎంతో చూడండి. ఇక మనం అసలు దాన్ని అస్యూమ్ చేయలేమండి. అసలు అంత కాదండి. అట్‌లీస్ట్ హీన పక్షాన ఒక పర్సెంటే పని చేశారనుకోండి. 1000 మెంబర్స్ చేశారండి. ఒక్కొక్కళ్ళు ఒక్క బైనరీ తీసుకున్నారు. వాళ్ళ నుంచి వచ్చే ఒక 0.5 ఎన్‌వైసీతో 500 ఎన్‌వైసీ పర్ డే వచ్చిందంటే 45,000 పర్ డే అంటే మంత్లీ 13,00,000 అంటే చిన్న ఇన్‌కమ్ అండి మనం మంత్లీ తీసుకునేది. మంత్లీ 13,000 కోసం పని చేస్తున్న వాళ్ళు మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా మందున్నారండి బయట ప్రైవేట్‌గా. కానీ ఇక్కడ ఎవరి కింద మనం పని చేయకుండా మన మన టైమ్‌ని మనం ఉపయోగించుకుంటూ, మనకు మనం బాస్‌గా ఉంటూ, మనం హెల్తీగా ఉంటూ, ఇతరులకి హెల్త్‌నిస్తూ పర్ డే 45,000 సంపాదించుకునే అవకాశం ఉందంటే ఇది చిన్న ఆపర్చునిటీ అండి? డెఫినిట్‌గా కాదండి. ఇక నాలుగో ఇన్‌కమ్ అండి. లైఫ్ టైమ్ రివార్డ్స్. ఇదొక చాలా అద్భుతమైన ఇన్‌కమ్ అండి. ఇక్కడేంటంటే మనకొక 15 ర్యాంక్స్ ఉంటాయండి. 1-15 ఇక్కడ మనం 1-5 వరకు 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ అంటారు. ఇక 6 నుంచి నేమ్స్‌తో సిల్వర్, రూబీ అండ్ గోల్డ్ ఇట్లాగా 15 ర్యాంక్స్ ఉంటాయండి. ఇక్కడేంటంటే ప్రతి ర్యాంక్‌కి ఒక క్రైటీరియా ఉంటుంది. కానీ దాన్ని అచీవ్ అవ్వటానికి ఒక టైమ్ లిమిట్ లేదు. ఎప్పుడైనా అచీవ్ అవ్వచ్చు. ఎప్పుడు అచీవ్ అయినా దానికి సంబంధించిన రివార్డ్ కంపెనీ మనకిస్తుంది. కాబట్టి దీన్ని లైఫ్ టైమ్ రివార్డ్ అన్నారండి. ఇక్కడ 1 స్టార్ అనే ఒక రివార్డ్‌ని తీసుకోవాలంటే, మనకి ఒక 40 ఐడీస్ లెఫ్ట్, 40 ఐడీస్ రైట్ ఉండాలండి. అంటే 2000 వీవీ లెఫ్ట్, 2000 వీవీ సారీ 2000 వీవీ రైట్ అనేది మనకుండాలి. ఎప్పుడైతే ఈ 40 ఐడీస్ లెఫ్ట్, రైట్ మనకి మ్యాచ్ అయిందో అటు ఇటు 100 ఎన్‌వైసీ మనకి కంపెనీ ఇస్తుందండి. అప్రాక్సిమేట్‌గా ఆఫ్‌కోర్స్ అప్రాక్సిమేట్‌గా రూ. 9,000 మనకొచ్చేస్తుందనమాట. అట్లాగే 2 స్టార్ అవ్వాలంటే 100 ఐడీస్ అండి. లెఫ్ట్ 100, రైట్ 100. మరి ఆల్రెడీ 40 ఐడీస్ 1 స్టార్‌లో వచ్చినాయి కదా! అవి కాకుండానా ఆటితో కలిపా అంటే ఖచ్చితంగా వాటితో కలిపేనండి. కాబట్టి అవి కాకుండా ఇంకా 60 అటు ఇటు వస్తే సరిపోతుందండి. అప్పుడు 150 ఎన్‌వైసీ అనేది మనకి రివార్డ్‌గా ఇస్తుంది. మనం ఎప్పుడు అచీవ్ అయితే అప్పుడు. అట్లాగే 3 స్టార్ అనేది 200 ఐడీస్ లెఫ్ట్, రైట్ తీసుకుంటే గనక 250 ఎన్‌వైసీ అనేది మనకి నెక్స్ట్ డేనే మనకి రివార్డ్‌గా ఇస్తుంది కంపెనీ. ఇట్లాగా ఇక్కడ 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్ వీటన్నిటిని కౌంట్ చేసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ ఓన్లీ ఈ యొక్క రివార్డ్ ఇన్‌కమ్ మనం కాలిక్యులేట్ చేసుకుంటే కూడాను 50,00,000 ఎన్‌వైసీ అండి. అంటే మన ఐఎన్ఆర్‌లో చూస్తే అప్రాక్సిమేట్‌గా 45 సీఆర్ అండి. 45 క్రోర్స్ తీసుకోవచ్చండి. ఈ ఒక్క ఇన్‌కమే. చూడండి ఇక్కడ మనకి 7 రకాల ఆదాయాలిచ్చారు. ఈ ఒక్క ఇన్‌కమే 45,00,00,000 మిగతాయన్ని కలుపుకుంటే మోర్ థాన్ 100 క్రోర్స్ ప్రాజెక్ట్ అండి ఇక్కడ. ఈ 1 ఇయర్‌లో ఇక్కడున్న ర్యాంక్స్‌లో అద్భుతమైన ర్యాంక్ సాధించిన వాళ్ళు చాలా మందే ఉన్నారండి. లక్షాధికారులైనోళ్ళున్నారు, కోటీశ్వరులైనోళ్ళున్నారు. వితిన్ వితిన్ 11 మంత్స్‌లో 11థ్ ర్యాంక్‌ని ఎవరైతే ఈ యొక్క అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ని సౌత్ ఇండియాకి పరిచయం చేశారో లయన్ ప్రసాద్ గారు 11 మంత్స్‌లో 11థ్ ర్యాంక్ డబుల్ డైమండ్ అనే ఒక ర్యాంక్‌ని తీసుకొనున్నారు. అట్లాగే ఇంకా ఈ, ఈ డైమండ్స్ ఒక 10, 11 మంత్స్‌లోనే 10థ్ ర్యాంక్ ఒక డైమండ్ అనే ర్యాంక్‌ని తీసుకున్నోళ్ళున్నారు. ప్లాటినమ్స్, గోల్డ్స్, రూబీస్ కొన్ని వందల మందే ఉన్నారండి ఇక్కడ. ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మేము చూసామండి. మేము చూసాం. ఆఫ్‌కోర్స్ మేము గూడా అనుభవిస్తున్నాం దాన్ని. ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని మనం ఇంతమందికి ఇవ్వగలిగితే ఎంత మంచి ఆశీర్వాదమో కదా! ఎందుకంటే అందరికి ఆరోగ్యాన్నిస్తూ వాళ్ళకి ఆదాయాన్ని సంపాదించుకునే ఒక అవకాశం అనేది మనందరికొచ్చింది. ఇక ఐదో ఇన్‌కమ్ వచ్చేప్పటికి ర్యాంక్ అచీవ్‌మెంట్ ఇన్‌కమ్ అండి. సారీ ఆరోదనుకుంటాను. సో, ఈ ర్యాంక్ అచీవ్‌మెంట్ ఇన్‌కమ్ అంటే ఇక్కడ మనకి దీన్ని మేము రాయల్టీ అంటామండి. చాలా కంపెనీల్లో రాయల్టీ ఎలా ఇస్తుందండి?
ఒక పెద్ద ర్యాంక్ వస్తే, ఆ ర్యాంక్ సాధించిన తర్వాత మనకి ఆ కంపెనీలో వచ్చే ప్రాఫిట్స్‌లోనో లేకపోతే వాళ్ళ యొక్క కొంత షేర్ తీసేసుకొని వాళ్ళకొచ్చిన ఆదాయంలోనో ఎవరైతే ఈ పెద్ద ర్యాంక్‌ని అచీవ్ వాళ్ళకి రాయల్టీ అనేది ఇస్తుందనమాట. కానీ ఇక్కడ ఈ కంపెనీ యొక్క అద్భుతం ఏంటంటే 3 స్టార్ అనే ఒక ర్యాంక్ నుంచే మనకి ఈ రాయల్టీ ఇచ్చేస్తుందండి. ఎప్పుడైతే 3 స్టార్ ఒక 200 ఐడీస్ అటు ఇటు మ్యాచ్ అయిపోయి 3 స్టార్ అచీవ్ అయ్యామో జస్ట్ 1% ఆఫ్ బీవీ అండి. 1% ఆఫ్ బీవీ అంటే మనకి మన డైరెక్ట్ టీమ్‌లో ఎవరైతే మన డైరెక్ట్ టీమ్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళకు అంటే వాళ్ళ ద్వారా మన డైరెక్ట్ టీమ్ ద్వారా వచ్చే ప్రతి ఐడీ నుంచి ఒక 1% ఆఫ్ బీవీ అంటే ఒక $0.5 అనేది మనకొచ్చేస్తుందనమాట. అట్లాగే ఎప్పుడైతే 5 స్టార్ అయ్యామో 2% ఆఫ్ బీవీ, సిల్వర్ అయితే 3% ఆఫ్ బీవీ, గోల్డ్ అయితే 4% ఆఫ్ బీవీ అట్లాగా డైమండ్ వరకు మనం ఈ రాయల్టీ అనేది తీసుకోవచ్చనమాట. అట్లాగా ఇది ఒక డిఫరెన్షియల్ బేసిస్‌లో మనకొస్తుందనమాటండి. సో, ఇంత అద్భుతమైన ఒక రాయల్టీ ఇన్‌కమ్ అనేది మనకి కంపెనీ ప్రొవైడ్ చేసింది. అంతే గాకుండా ఇంకా సూపర్బ్ ఇన్‌కమ్ ఏంటంటే, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి తిరిగి మనం బ్యాగులేసుకొని వాళ్ళని కలవడానికి, వీళ్ళని కలవడానికి ఎళ్లి ఫీల్డ్‌కి ఖర్చు పెడుతున్నాం గాబట్టి, ఇక్కడ గూడా సపోర్ట్ ఇవ్వడానికి కంపెనీ ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ బోనస్ రూపంలో ఎవరైతే 1 స్టార్ అనే ఒక ర్యాంక్‌ని అచీవ్ అయ్యారో, ఓ 2000 బీవీతో వాళ్ళకి రూ. 2000 పర్ మంత్ చొప్పున 3 నెలలు ఇస్తుంది. అలాగే 2 స్టార్ అయితే రూ. 5,000 చొప్పున 3 నెలలు, 3 స్టార్ అయితే 10,000 చొప్పున 3 నెలలు, 4 స్టార్ అయితే 25,000 చొప్పున 3 నెలలు. అలాగే 5 స్టార్ అయితే 50,000 చొప్పున 3 నెలలు మనకి అలా మన కంపెనీ ఇస్తుందండి. ఎంత మంచి అద్భుతమైన ఇన్‌కమ్ అండి. చూడండి. ఈ ఖచ్చితంగా నేనైతే నా 20 ఇయర్స్ మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఇలాంటి ఒక కంపెనీని, ఇలాంటి ఒక బిజినెస్ ప్లాన్‌ని, ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్‌ని నేను చూడలేదండి. ఎంత అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ మన ముందుకొస్తుంది తీసుకొచ్చారు 'లయన్ ప్రసాద్' గారు. సో, ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మనకి ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనకి క్యాష్ డిపాజిట్ కాకుండా మనకి ఆన్‌లైన్ పేమెంట్సే జరగాలి. మినిమమ్ విత్‌డ్రావల్ అని చెప్పేసి మనకు ఒక రూ. 1000 ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రెజెంట్ మనకి వీక్లీ విత్‌డ్రావల్ ఫ్రైడే మాత్రమే పెట్టున్నారు. అట్లాగే మనకి ఆహ్, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక ఎప్పుడైతే ఒక 5000 డాలర్స్ మనం ఎప్పుడైతే ఇన్వాయిస్ మనం సంపాదించామో, అప్పుడు మనం ఒక రీపర్చేజ్ అని ఒకటుంటుంది. ఎందుకంటే ప్రత్యేకంగా చాలా కంపెనీల్లో మంత్లీ రీపర్చేజ్ చేయాలని ఒక కండిషన్ ఉంటుంది. మనకంత కండిషన్ లేదండి. చాలా సింపుల్‌గా ఒక 5,00,000 సంపాదిస్తే ఒక రీపర్చేజ్ ఉంటుంది. అట్లాగే ఒక 10% అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ అనేది, అలాగే మనం ఇందాకే చెప్పుకున్నాం మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే లెఫ్ట్, రైట్ మనకి డైరెక్ట్‌గా రిఫరల్స్ ఉండాలని చెప్పేసి. సో, ఇలాంటి ఒక కండిషన్స్‌తో మన ముందుకి కంపెనీ వచ్చిందండి. మరి చూడండి ఇంత ఒక అద్భుతమైన ప్రొడక్ట్‌తో, ఇంత మంచి ప్లాన్‌తో ఇక్కడ ఈ హెల్తీ లైఫ్‌ని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని, వరల్డ్ టూర్స్‌ని, రికగ్నిషన్స్‌ని, ఇతరులకు హెల్ప్ చేసే అవకాశాన్ని మన సొంత బిజినెస్ లాగా ఫీల్ అయ్యే ఇలాంటి అవకాశం మన దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ మనం ఆలోచించాలా? ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఇవాళ ఈ సెషన్ అనేది మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పగలిగానని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకేదైనా మిస్ అయినప్పటికీ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడిగి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళు దీని క్లారిటీ తీసుకోండి. ఇది మనం వదిలిపెట్టవలసిన ఒక ప్లాట్‌ఫార్మ్ కాదండి. మనందరం ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు ఆరోగ్యాన్ని ఇవ్వగలగడం అంటే చిన్న విషయం కాదండి. ఇంకా ఒక అద్భుతమైన ఆఫర్ ఏంటంటే మనకి కంపెనీ ఇప్పుడు ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఒక ఒక అద్భుతమైన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మనకిచ్చిందండి ఈ అయోనియా మీద. ఎవరైతే ఈ అయోనియాలో అంటే నేను మిడిల్ డివైస్‌ని గురించి చెప్తున్నాను. మిగతాది మీరు ఈ స్క్రీన్‌షాట్ తీసుకొని గాని, మీ సీనియర్స్ తీసుకొని గాని చూడొచ్చు. ఇక్కడ మనం సేల్ చేసే ప్రతి డివైస్ నుంచి డైరెక్ట్‌గా సేల్ చేసే ప్రతి డివైస్ నుంచి 1 గ్రామ్ గోల్డ్ మనం తీసుకునే అవకాశం కంపెనీ మనకిచ్చిందండి. ఎన్ని డివైస్‌లు మనం సేల్ చేస్తే అన్ని గ్రాములు గోల్డ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలాఖరులోపు 10 డివైస్‌లు మనం సేల్ చేసామంటే 10 గ్రాముల గోల్డ్ అంటే 1,20,000 గోల్డ్ రూపంలోనే వచ్చేసిందండి. రెఫరల్ కమిషన్, బైనరీ కమిషన్ ఈ తర్వాత మనకి మనమే డివైస్ తీసుకుంటే గనక 50% రిటర్న్ ఉండింది. కస్టమర్ కేర్ ఇన్‌కమ్ ఉండింది. ఎన్ని రకాల ఆదాయాలండి. పులిసిపోతుందండి పళ్ళు ఈ ఆదాయాలు చూస్తుంటే. పని చేసేవాడికి డబ్బులు. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ గురించి మనం తెలుసుకొనున్నాం. ప్రతి ఒక్కళ్ళం గూడా ఇవన్నీ మనం వాడుకుంటూ, మనం ఆరోగ్యంగా ఉంటూ, అనేక మందిని ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశంతో మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, ఇంత మంచి అవకాశాన్ని వినడానికి వచ్చేసిన మీ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆపర్చునిటీని నాకు అందజేసిన మీరావాల్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై క్యూర్సెల్, జై లయన్స్ టీమ్, జై హింద్. థాంక్ యూ హోస్ట్ సార్ రవిచంద్ర సార్. హలో! ఎస్ సార్. సార్ శ్రీహరిరావు సార్. సార్. ఫెంటాస్టిక్ చాలా చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్. రియల్లీ గ్రేట్ ప్రెజెంటేషన్ సార్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నిజంగా మన కంపెనీ ఇచ్చిన ఇంత చక్కటి ఆపర్చునిటీని మీరు ప్రతి స్లైడ్ తో కూడాను
చక్కగా వివరిస్తూ నిజంగా ఎంత బాగా చెప్పారంటే ఒక్కసారి రియాక్షన్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి. సో వెరీ గ్రేట్ అప్లాస్ అండి. అందరూ ఒక్కసారి ఈ సార్కి చక్కగా ఒక్కసారి మంచిగా రియాక్షన్స్ రూపంలో చెప్పండి. ఎందుకంటే మన కంపెనీ ఎంత పెద్ద ప్రాజెక్ట్ ని ఇన్ని రకాలైన మంచి మంచి ఆఫర్స్ తో మనకు కూడిన ఇవన్నీ కూడా మనకి చెప్పి ఒక బెస్ట్ ఇన్కమ్ ప్లాన్ ని కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ చేసి అంతకన్నా ది గ్రేట్ ప్రొడక్ట్ ని కూడా మనకి కంపెనీ ఇచ్చిందంటే ఇది మామూలు విషయం కాదండి. రియలీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఓకే అండి, నేను మొదట్లో చెప్పాను కదా, ఇంత గ్రేట్ ఆపర్చునిటీని మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళతో శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది అని చెప్పి. సో ఇలాగా మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎంత గ్రేట్ ఆపర్చునిటీ అన్నది. ఒక్కసారి సార్ ఇది ఒకేసారికి మనకి ఇంతగా అర్థం అవ్వాలి, ఇలా చేయాలి, ఇవన్నీ మనకి మనం వినే టైం ని బట్టి ఉంటుంది. సార్ హెచ్జిరావు సార్. సార్ ప్లీజ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ అండి ఫ్రెండ్స్, సో ఈ ఆపర్చునిటీ గురించి మీరు విన్నదైతే ఏదైతే ఉందో దాన్ని 100% ఎంతవరకు విన్న వాళ్ళు, మీకు కొత్తగా విన్న వాళ్ళకి మీకు చెప్తున్నాను. సో ఆల్రెడీ ఇందులో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క అనారోగ్యాలన్నీ కూడా కంప్లీట్గా క్లియర్ అయిపోయి ఈరోజు హెల్తీగా ఉన్నారు. అలాగే అప్పులు పాలైన వాళ్ళు, అంటే ఇంకా బయటికి రాలేమా అనేటువంటి వాళ్ళు కూడా ఈరోజు అప్పులన్నీ క్లియర్ అయిపోయి ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. అలాగే వాళ్ళు అయితే డ్రీమ్స్ అన్నీ కూడా, అంటే ఇంతకుముందు సార్ చెప్పారు ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి మనకని. సో ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఇంకా మనము నెరవేర్చుకోలేమా అనే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా నెరవేర్చుకొని ఈరోజు వండర్ఫుల్ లైఫ్, ఒక మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అన్నమాట. అలాంటి ఎక్సలెంట్ ఆపర్చునిటీ గురించి ఈరోజు మనకు చెప్పారు. సార్కి వన్స్ అగైన్ సార్ మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం సార్, శ్రీహరి సార్. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇంతవరకు విన్నదాన్ని మనందరూ కూడా సార్ ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యారో మనందరూ కూడా మనం సక్సెస్ కావచ్చు. ఒక వండర్ఫుల్ లైఫ్ అనేది మీరు ఖచ్చితంగా లీడ్ చేయొచ్చు అని తెలియజేస్తూ ఈ యొక్క సెషన్ క్లోజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అనండి.